దేవుడు నీ దోషములన్నిటిని కూడా క్షమించాలంటే ఏం చేయాలనేది మనము చూద్దాము. దేవుడు మన దోషములన్నిటిని కూడా క్షమించాలంటే మనము ఏమి చేయాలి? నీ దోషములను దేవుడు మాత్రమే పరిహరించగలరని నీవు విశ్వసించాలి అని మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దోషములను దేవుడు మాత్రమే పరిహరించగలరని మనము విశ్వసించాలి. దేవుడు మన దోషములన్నీ క్షమించాలి అంటే దేవునికి మొరపెట్టాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. దేవుడు మన దోషములన్నిటినీ క్షమించాలంటే మనము దేవుడికి మొర పెట్టాలి. దేవుని ఎదుట నీ యొక్క దోషములన్నిటినీ కూడా ఒప్పుకోవాలి. కీర్తనలు 32వ అధ్యాయము 5వ వచనము సెలవిస్తుంది. దేవుని ఎదుట మన యొక్క దోషములన్నిటిని కూడా ఒప్పుకోవాలి. దేవుడు మన యొక్క దోషములన్నిటిని కూడా క్షమించాలి అంటే దోషములను గూర్చి మనము పశ్చాత్తాప పడాలి. కీర్తన 36వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన యొక్క దోషములన్నిటిని కూడా క్షమించాలంటే మన దోషములను దేవుడు మాత్రమే పరిహరించగలడని దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి మనము మొర పెట్టాలి. దేవుని ఎదుట మన యొక్క దోషములను ఒప్పుకోవాలి. దోషములను గురించి మనము పశ్చాత్తాప పడాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మన దోషములన్నిటిని కూడా క్షమిస్తాడు. మన యొక్క దోషములు అనేటివి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బలమును తగ్గిస్తాయి. అదేవిధంగా మన యొక్క ప్రార్థనలకు ఆటంకంగా ఉంటాయి. శిక్షకు మనము కారకులము అవుతాము. కనుక దేవుని సన్నిధానంలో మనము దేవుని తట్టు మనము తిరిగి పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుడు మన యొక్క దోషములను క్షమించమని ప్రభు సన్నిధానంలో మనము మొరపెట్టాలి, ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా మొరపెడతామో ఒప్పుకుంటామో దేవుడు మనకి సమాధానాన్ని, అదేవిధంగా శాంతిని, నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడి యొక్క సన్నిధానంలో మనము దోషములను ఒప్పుకోవాలి, మనము దేవునికి మొరపెట్టాలి. అదేవిధంగా మన దోషముల విషయమై పశ్చాత్తాప పడాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఇంకా కూడా మెరుగుపడుతుంది. మనకు శ్రమ అనేది తగ్గుతుంది. మన ప్రార్థనకు ఆటంకాలు అనేటివి ఉండవు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మన దోషములను ఒప్పుకొని మారు మనసు పొంది సమాధానంను, శాంతిని, నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో దేవుడు మన దోషములన్నింటినీ కూడా క్షమిస్తాడు. నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. శాంతిని, సమాధానంను, నిత్య జీవంను అనుగ్రహిస్తాడు. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితం అవును గాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము గాక. ఆమేన్.